ప్రతినిధి వారు కూడా మనకు సేపులో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గారితో మాట్లాడదాం, శివరామరెడ్డి గారితో. శివరామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి శివరామరెడ్డి గారు, ఏడాది కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఎవరో రహస్య సర్వేలు ఎవరు నిర్వహిస్తా ఉన్నారు? అసలు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వెనక ఎవరున్నారు? మొత్తానికి ప్రజల యొక్క నాడి ఈ 1 ఇయర్లో ఏ విధంగా మార్పు చెందని అనుకోవచ్చు ప్రభుత్వం మీద? ఇప్పుడు 1 ఇయర్లో ఎవరున్నారు, దాన్ని సర్వే చేసే వాళ్ళు వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియని విషయం. దాన్ని వైఎస్ఆర్ పార్టీ మేము ఏం చెప్పినా కూడా లేదు, మీరే ఏదో చేస్తున్నారు రాజకీయం అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఉన్న దాన్ని మీరు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ 1 ఇయర్లో వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు ఒక పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడం తప్ప, అందులోనూ సుమారుగా 4 లక్షల పెన్షన్లు పీకేయడము ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు 4,000 ఇస్తున్నాం అనేది ఒక్కటే వాళ్ళు మేము చేసామని చెప్తున్నారు. సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు అని ఏదో ఆర్భాటంగా చెప్పారు, డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు 80 to 90% వరకు వాళ్ళకి డబ్బులు కూడా రాలే. ఆ సబ్సిడీ కింద మేము ఇస్తాం, మీ అకౌంట్లో వేస్తామని చెప్పినవి. మిగిలిన కార్యక్రమాలు ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉంటే అక్కడ చేసేసాం, మా గవర్నమెంట్ వస్తే అంటున్నారు. మా ప్రాంతంలో వస్తేనే చూపిస్తాం ప్యాచ్ వర్క్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేదనేది మేమే చూపిస్తాం. కేవలం మాటల గారడీ తప్పితే వాస్తవానికి వస్తే, వాస్తవ ప్రపంచంలో మనమంతా ఆలోచన చేసి దాన్ని చూడగలిగితే అసలు ఎలాంటి ప్రగతి లేదు. వీళ్ళు చేస్తున్నది అమరావతి అనే భ్రమరావతికి డబ్బులు పెట్టడమే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని 1,55,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఏం చేశారో తెలీదు. మొన్న ఈ మధ్య ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు అసలు డబ్బులే లేవు, 10 లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళని. ఆ 10 లక్షల కోట్ల అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా అంతా చెప్పింది 7 లక్షల పై చిలుకు ఏదో చెప్పినాడు. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు, 10 లక్షలు అప్పు చేసిపోయినారంటారు. ఆ 7 లక్షల పై చిలుకులో మిగిలిన మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పు ఎంత ఉంది, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత చేశారు, వాళ్ళ పోతూ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్ల మటుకు మీ చేతుల్లో పెడుతున్నామని యనమల రామకృష్ణుడు గారే చెప్పారు. మీకు అప్పులు పుట్టవు, మీరు అసలు జీతాలు కూడా ఇవ్వలేరు అనే పరిస్థితితో మాట్లాడడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఎన్ని ఇబ్బందులున్నా తను చెప్పిన పథకాలు వీలైనన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు హామీలు ఇచ్చిన వాటిలో అని అందరికీ తెలుసు. అరే ఎన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేశారు? ఏమండి, ఎన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేశారు సార్? అంటే 1 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయగలిగారా? 1 సంవత్సరంలో అంటే 80%, 70 to 80% అమలు చేయడం జరిగింది. మిగిలింది నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేయడం జరిగింది. అంటే 2 years లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. 95, 98. ఏమండి, 2 years లోనే మొత్తం ఇచ్చిన హామీలు కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, చూసుకోండి, మీరు కూడా గమనించండి, తెప్పించుకోండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, సిపిఎస్ రద్దు అవ్వలేదు. అంటే సిపిఎస్ దానికే 98% అని చెప్తుండేది. కాదు సార్, జాబ్ క్యాలెండర్ రాకపోయినా ఒకే సంవత్సరంలోనే రాగానే సుమారుగా 1,25,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే జాబ్ క్యాలెండర్ అని చెప్పి 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ పోయింటే అది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నింది స్ట్రైట్ గా ఉంటాడు కాబట్టి ఒకేసారి అన్ని చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2,50,000 మందికి ఇచ్చాడు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇచ్చాడు. కానీ వీళ్ళు వచ్చిన రాగానే ఏం చేశారు, నిరుద్యోగ భృతాన్ని ఇస్తాం, లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు. ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కోటాలో కనీసం 4 లక్షలు కావాలి కదా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. నిరుద్యోగ భృతి చెప్పారా చెప్పలేదు సార్? ఎన్నికల ముందు చెప్పారు సార్. మరి ఇచ్చారా నిరుద్యోగ భృతి? ఎవరు, మేము చెప్పామా? మేము కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు చెప్పలేదేమి? నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్, ఇస్తాం మేమోని.
ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఉమ్, వీళ్ళు చెప్పిన దానికి ఏమన్నాడు, కరెంటు తమ్ముళ్ళు మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తా, ఆయన మాదిరి పెంచా నేను అన్నాడు. ఇప్పుడు అందరికీ బిల్లు పట్టుకుంటూనే ఆ కరెంట్ షాక్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుంది. ఉమ్, ఎవరిని అడిగినా చెప్తారు, సామాన్య 300 వచ్చేవారు కూడా 700 రూపాయలు ఈ రోజు వస్తే కరెంట్ బిల్లు వస్తున్న పరిస్థితి. ఉమ్, మరి వీటన్నిటికీ ఆయన ఇంప్లిమెంట్ చేసింటే ఈ కరెంటు బిల్లు రాదు. ఉమ్, ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రతి అమ్మాయికి 1500 నెల నెల ఇస్తా అని చెప్పారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీకు 1500, సంవత్సరానికి 1800 అని. ఉమ్, ఎంతమందికి ఇచ్చారండి? కనీసం 1/4 మెంబర్స్ కన్నా ఇచ్చిండాలి కదా. మీరు చెప్పిన ప్రకారం అన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, ఉమ్, ఇయర్ వైజ్ చేసుకుంటూ వచ్చినా కూడా ఈ పాటికి 1/4 అన్న ఇచ్చిండాలి కదా రాష్ట్రంలో. ఉమ్, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈయన రాగానే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తా అన్నాడు. స్కూల్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాన్ని అసలు స్కూల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఉమ్, మరి అలాంటి పరిస్థితుల్లో మొన్న ఈ మధ్యనే మీకు కూడా తెలిసిందే, వాళ్ళు ఎగ్జామ్స్ ఎట్లా వాళ్ళు వాల్యూ చేసేటప్పుడు ఎట్లా ఇచ్చారు, కరెక్షన్ ఎట్లయిందని ఈ మధ్య సస్పెండ్ చేయడం జరిగింది కొంతమందిని. ఉమ్, మరంటే వీళ్ళ దానిపైన ఎంత కాన్సన్ట్రేట్ చేశారని మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందండి? మీకు కూడా తెలుసు. ఉమ్, అంటే వీళ్ళ కేవలం ఆర్భాటాలు, టీవీలు, లేదంటే పబ్లిసిటీ, మీడియా ద్వారా పబ్లిసిటీ, ఎక్కడ మీటింగ్లు పోతే అప్పుడు నేను చేసేసా అని చెప్పుకోవడము, ఉమ్, ఇవి తప్పితే ఏమీ లేదన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మా దగ్గర హంద్రీనీవా కెనాల్ చేశారు, 700 కోట్లు మేము వైడింగ్ చేస్తున్నామని. ఉమ్, మీరు ఒక్కసారి రాగలిగితే ఉమ్, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఉమ్, ఎక్కడికి ఎండ్ అయింది నాకు తెలిసి మీరు క్షుణ్ణంగా మీడియా ద్వారా వస్తే ఉమ్, డెఫినెట్ గా అర్థమవుతుంది 700 కోట్లు దీనికి ఖర్చు అవుద్దా అని. ఉమ్, ఖర్చు అయ్యే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితుల్లో 700 కోట్లు పెట్టి విత్ అప్పటికే 65% అయింది, 35% మేము ముగిచ్చేస్తాం, ఈ జూన్ లో అయిపోవాలి అని చెప్పి మంత్రి గారు చెప్తారు. అంటే ఏమండి ఇది? అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఒక పనే. ఒక జీడిపల్లి అనే ప్రాంతం ఉంది, దాంట్లో రిజర్వాయర్ ఉన్నాయి. అది మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు కూడా పేమెంట్ ఇలా. ఒకవేళ మా ప్రభుత్వం ఉంది, నేను చెప్తాను, నేను తప్పించుకోవడం అన్ని ప్రభుత్వాలు ఉమ్, ఇప్పటికైనా ఇప్పుడు ఈ 3300 కోట్ల పైసలకి ఏదో మేము ఇచ్చా 3000 కోట్లు అని చెప్తున్నారు అందరినీ. మాకు ఆ విలేజర్స్ కి మొత్తం ఇస్తే వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అవుతారు కదా. ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు. భ్రమల మటుకు భ్రాంతి వాళ్ళు కలిగిస్తున్నారు. రైట్ రైట్. అలాగే ఎమ్మెల్సీ గారు, ఇప్పుడు అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసింది ఏం లేదంటారు. సార్ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదంటారు డెవలప్మెంట్. డెఫినెట్ గా ఉంది సార్, లేదని ఎట్లా చెప్తాను. ఉమ్, మానభంగాలు బాగా చేశారు, దొమ్మిలు బాగా చేశారు, హత్యలు బాగానే చేయించారు. అలాగే చిన్న పిల్లలు అనుకోకుండా పోలీసు వాళ్ళని నిర్వీర్యం చేశారు. ఏ అధికారులు కూడా వ్యవస్థ అర్థం కాదు. ఒక మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. చిన్న పిల్లలు అనుకోకుండా పోలీసు వాళ్ళు, చిన్న పిల్లలు రేపు జరిగితే కూడా ఆ, వాటిని కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, రేపులు ఇప్పుడు జరిగిన ఆ తరహా భావజాలం ఉండి ఆ విధంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తుల్ని పోలీసు కానిస్టేబుల్ వారిని అడ్డగించే ప్రయత్నం చేసినప్పుడు, వారించే ప్రయత్నం చేసినప్పుడు పోలీసుల్ని చంపడానికి తిరగబడ్డటువంటి ఒక 3 ఆకతాయిల్ని పోలీసులు వారి యొక్క స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు మొత్తం కూడా ఆ పోలీసులు సస్పెండ్ చేయాలని మాట్లాడింది మీరే. సో మళ్ళీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, ప్రభుత్వం అసలు ఏం చేయలేకపోతుందని మాట్లాడేది మీరే. అంటే రెండు నాలుకల ధోరణి ఎలాగా? వినండి సార్, ఉమ్, మీరు మామూలుగా మీకు ఇచ్చిండే చట్టాల్లో కొట్టడానికి లేదు ఉమ్, ఎవరినైనా. మీరు కొట్టడానికి లేదు, దాన్ని ఎవరు కొట్టడం వైఎస్ఆర్ కరెక్ట్ పార్టీ, వినండి సార్, ఉమ్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు పెట్టించుకునే పరిస్థితి లేదు. ఉమ్, మీకు ఒక వేలుపాడుకని మా కాన్స్టిట్యున్సీ లో విలేజ్ ఉంది, ఉమ్, అక్కడ వాళ్ళు కొట్లాడుకొని ఒక వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేసి కేసు పెడితే ఇప్పటికే ఆ పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు, ఉమ్, యాక్షన్ లేదు. ఇక్కడే మొన్న ఈ మధ్యనే మళ్ళా కర్నూలు జిల్లాలో హత్యలు జరిగినాయి. నేను దీని ఫ్రాక్షన్ అరికట్టింది నేను అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రాక్షన్ అరికట్టింది ఆయన కాదండి, రాజశేఖర రెడ్డి అన్న గారు. ఫ్రాక్షన్ అనేది స్టేట్ లో లేకుండా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారికి. ఓకే.
కాబట్టి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలే. ఏ Okay. పార్టీ వాళ్ళైనా యాక్షన్ తీసుకోమన్నాడు. సో ఇప్పుడు కానీ కూటమి చంద్రబాబు వచ్చిన నాయుడు తర్వాత గారు ఏం ఫ్యాక్షన్ చెప్పారండి? రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా? ఏమండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తుందనా మీరు అనేది? మరి అంతే కదా, ఇప్పుడు మర్డర్లు జరిగినాయి, దొమ్మిలు జరిగినాయి, మీ పబ్లిక్ గా పబ్లిక్ గా మర్డర్లు జరుగుతున్నా. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు మాట్లాడిన అంశాలు ఎవరైతే మీరు మాట్లాడారో ఆ పార్టీ తరపు నుంచి వారి ప్రతినిధులు ఉన్నారు కదా, కూటమి తరపు నుంచి వారితో మాట్లాడదాం. తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఏపీ చైర్మన్. తమ్మిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న ప్రతినిధులు అందరికీ 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వెనక ఉంది ఎవరు? సరే, ఎవరో ఒకరు ఉన్నారు, ఉండి చేపిస్తున్నారు, అది పక్కన పెడితే సంవత్సర కాలంలో అసలు ఏమీ చేయలేదు, కూటమి ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాడని చెప్పేసి ఎమ్మెల్సీ గారు చెప్పారు. అంటే ఎలా ఉందంటే, వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడింది, మరి అన్నీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారండి? ప్రజలు అంత ఘోరంగా ఎందుకు ఓడించారు?